కెమెరా యాక్షన్ ఆ తర్వాత సినిమా అంతా షూట్ అయిపోతుంది, రిలీజ్ కూడా అవుతుంది. 3 గంటల పాటు ఎవరి అభిమానులు వాళ్ళు చూస్తారు. కొందరైతే చిచ్చి మీ హీరో సినిమా అస్సలు బాగాలేదంటారు. మరికొందరు అవునవును మీరే చెప్పాలి, మీ సినిమా హీరో ఇంకా బాగుంది అంటారు. కానీ ఎవరి హీరో ఏ సినిమా బాగుంది, కానీ ఏ సినిమా బాగున్నా ఏ సినిమా బాగోకపోయినా కట్ చేస్తే ఐటీ అధికారులు నిర్మాతల ఇళ్ళ ముందు వచ్చి వాలిపోతారు. ఎందుకు ఈ మాట చెప్పానో ఇప్పుడు ఈ స్టోరీ చూసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. సినిమా ఇదొక రంగుల ప్రపంచం. చూసే కళ్ళకు ఆనందాన్ని, మనస్సుకు ప్రశాంతతను 3 గంటల పాటు సిల్వర్ స్క్రీన్ మనకు ఇచ్చిన ఆ తెర వెనుక ఉన్న చీకటి కోణాలు ఎన్నో. సినిమా కోసం పెట్టే పెట్టుబడి, ఆ సినిమాపై వచ్చే లాభాలు ఎవరికి తెలియవు, ఒక్క ఆ సినిమా నిర్మాతకు తప్ప. ఈ రోజుల్లో సినిమాకు పెట్టిన బడ్జెట్ వస్తే చాలు అనుకునే నిర్మాతలు కొందరైతే, మరికొందరు మాత్రం భారీ కలెక్షన్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలోనూ కొన్ని సినిమాలు కోట్లాది లాభాలను తీసుకువస్తాయి. లాభాలు వస్తే అబ్బే పెద్దగా రాలేదని కొందరు అంటే, నష్టాలు వచ్చి ఆస్తులు అమ్ముకొని కుటుంబాలను రోడ్ల మీదికి నిర్మాతలు తేలేకపోలేదు. సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వస్తే ఇక పెద్ద హీరోలు రంగంలోకి దిగడమే. చిన్న చిన్న సినిమాలు ఈ పండగ పూట తక్కువే. ఎందుకంటే లాభాలన్నీ మాకే, లాభాలతో మీకేం పని అంటూ బడా నిర్మాతలు తొక్కేస్తుంటారు. అలా నష్టపోతున్న వారు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ పోతే 3 గంటల సినిమా కాదు 30 రోజుల సిరీస్ తీయాల్సి ఉంటుంది. జనవరిలో సంక్రాంతి పండుగ ఎంత ఫేమసో సినిమా రిలీజ్ కూడా అంతే. పండగ కోసం సినిమా వచ్చాయా, సినిమాల కోసం పండగలు వచ్చాయా అనేలా ఉంటుంది ఈ 3 రోజులు. సో ఈసారి తెరపైకి వచ్చిన స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్ సినిమాలు. ఇలా పెద్ద హీరోలు రంగంలోకి దిగారు. కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. మా హీరోకు వచ్చిన లాభాలు మీ హీరోకు రాలేదు అన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హోరెత్తించారు. ఈ రేంజ్ లో హోరెత్తిస్తే ఐటీ చూస్తూ ఊరుకుంటుందా? లెట్స్ టు లెక్కలు అంటుంది కదా, అదే ఇప్పుడు జరుగుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. హైదరాబాద్ లోని 8 చోట్ల తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం 200 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజ్ కార్యాలయం, మ్యాంగో కంపెనీలపై ఏకకాలంలో సోదాలు చేశారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన 2 స్టార్ హీరోల సినిమాలు నిర్మించిన సినీ నిర్మాత దిల్ రాజ్ నివాసంతో పాటు ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దిల్ రాజ్ సోదరుడు, కుమార్తె నివాసంలో కూడా ఐటీ సోదాలు చేశారు. మరోవైపు గత ఏడాది చివర్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ఇండియా బిగ్గెస్ట్ హిట్ సాధించిన మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాత ఆఫీసులో కూడా తనిఖీలు చేశారు. ఆ చిత్ర నిర్మాణ సంస్థల్లో కీలకమైన 3 ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు తెల్లవారుజామున నుండి సోదాలు చేశారు. చిత్ర నిర్మాణానికి చెందిన లావాదేవీలు, కలెక్షన్స్ తదితర వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ 2 నిర్మాతలతో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీకి చెందిన అధినేత ఇంట్లో, అలాగే ఆఫీసుల్లో రైడ్స్ జరిగాయి. మొత్తానికి పెట్టిన పెట్టుబడి, వచ్చిన రాబడి లెక్కలు ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. పక్కాగా కేసులైతే నమోదవుతాయి, కానీ ఆ కేసులు ఎన్ని రోజులు నిలబడతాయి అనేది పెద్ద ప్రశ్న. సో నెక్స్ట్ సంక్రాంతి వచ్చేలోపు ఈ సంక్రాంతి లెక్కలు తేలుతాయో లేదో చూడాలి మరి.